దాంట్లో నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. జమ్మూ కాశ్మీర్ డోడా జిల్లా సరిహద్దుల్లో జరిగినటువంటి ఆర్మీ సైనికులకి ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో మాత్రం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందినటువంటి రాజేష్ అనే ఆర్మీ నాయక్ జవాన్ మాత్రం ఈరోజు తోటాలకు బయలుదేరు. ప్రస్తుతం మాత్రం ఆ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఆ కుటుంబం పెద్ద దిక్కుగా ఉండి ఆ పేద తల్లిదండ్రులు పోషించుకోవాలనే ఆకాంక్ష నెరవేరకముందే ఈరోజు దేశ రక్షణ దళంలో చేరి ఆ సైనికులు ఆయన ఆశయాలు మాత్రం నిలబెట్టుకోగలిగిన ఆ తల్లిదండ్రులు పెట్టిన ఆశలు మాత్రం ఈరోజు అడియాసలేదు. ఉగ్రవాదులు తోటాలకు బలైనటువంటి రాజేష్ స్నేహితులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కన్నీటి పర్యమవుతున్నారు. ఆయన గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని గౌరవించే తీరి చూస్తుంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఈ యువకులందరూ కూడా రాజేష్తో ఎంత సన్నిహితంగా ఉంటారో, ఆయన అకాల మరణం విన్నాయి ఆ మృతదేహం ఎప్పుడు వస్తుందో, చివరి చూపులు ఎప్పుడు చూస్తామన్నట్టు ఆకాంక్షగా ఎదురు చూస్తున్నారు. చెట్లతాండ్ర పేరు చెప్తే శ్రీకాకుళం జిల్లాలో భీష్మ ఏకాదశి పర్వదినం వచ్చిందంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులందరూ ఈ గ్రామానికి వస్తారు. అంతలా పేరుగాంచినట్టు ఈ గ్రామానికి చెందిన రాజేష్ అనే ఒక ఆర్మీ జవాన్ నాయక్ రాజేష్ ఈరోజు ఇలా ఉగ్రవాదుల తూటాలకు బలి కావడం మాత్రం ప్రతి ఒక్కరు ఆవేదన. ప్రస్తుతం ఆయనతో పాటు సన్నిహితంగా ఉంటున్న ఆయన సీనియర్ సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నారు. చూస్తే రాజేష్ ఉన్నటువంటి కుటుంబ పరిస్థితి చూస్తే కనుక నిరుపేద కుటుంబం, తల్లిదండ్రులు ఇద్దరూ రెక్కాడితే కానీ డొక్కనేటటువంటి పరిస్థితి. అటువంటి కుటుంబంలో పుట్టి రాజేష్కి ఆర్మీలోకి వెళ్ళాలన్నటువంటి ఆకాంక్ష ఎవరిని చూసి నేర్చుకున్నారు. చేరిన తర్వాత కూడాను తనకొచ్చిన జీతంలో ఈ ఊళ్ళోనూ ఎవరికి కష్టం వచ్చి నేను ఉన్నాను అంటే ఆయనకు ఉన్నటువంటి ఔదార్యమే భగవంతుడు ఈరోజు మన మధ్య లేకుండా చేశాను. అతనే కాదు సార్, ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తుంటారు. ఏదో ఊరు లేదని కష్టం వచ్చిన ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. నేను అతనికి 1 ఇయర్ సీనియర్ని. ఇద్దరం ఒకేసారి సెలవుకి వస్తుంటాం, ఒకేసారి పోతుంటాం. ఎప్పుడు వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడుతుంటారు, మాట్లాడుతుంటారు నాతో. ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ తమ్ముడు గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. అయితే తల్లిదండ్రులు అంటే పెళ్లి ప్రస్తావన తెస్తే తమ్ముడు షెట్లా ఉందే, నేను పెళ్లి చేసుకున్నాను, నేను పెళ్లి చేసుకుంటూ మీ అందరినీ కూడా నేను న్యాయం చేసేవాడిని కానని చెప్పేసి తల్లిదండ్రులు కూడా నచ్చ చెప్పుకుంటారు. ముందు ఫస్ట్ తమ్ముడు సెటిల్ అవ్వాలి, తర్వాత నా మ్యారేజ్ ఇల్లు కట్టి తర్వాత నేను పెళ్లి చేసుకుని చెప్పేవాడు. ఇప్పుడు రోజు ఫోన్ మాట్లాడుకుంటాం, ఇద్దరం ఒకేసారి లీవ్కి వస్తుంటాం. ఇద్దరం ఒకేసారి అనుకొని లీవ్కి వస్తుంటాం, పోతుంటాం. 1 ఇయర్ అయింది చూసి అతను. ఈరోజు ఇలా చూస్తాను అనుకోలేదు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు ఎలా తెలిసింది మీకు? అప్పటికి ఎన్ని రోజుల ముందు మీరు మాట్లాడారు? అతను కాశ్మీర్ వెళ్ళాక 20 డేస్ నుంచి ఫోన్ చేయట్లేదు. అతను బిజీ అయిపోయి నేను బిజీ అయిపోయి, నేను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాను, సరే ఫోన్ చేసుకోవట్లేదు. మార్నింగ్ నా ఫోన్ వచ్చింది ఊరి నుంచి. వెంటనే లీవ్కి అప్లై చేసి ఇప్పుడు వచ్చాను. అంత నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా ప్రతి ఒక్కరిని మనల్ని పొందడానికి రాజేష్లో ఉన్నటువంటి ఒబీడియన్స్ని ఏ విధంగా తీసుకో? అతను చాలా చిన్న వయసులో జాబ్కి వెళ్ళాడు. ఫస్ట్ బర్త్లో సెలెక్ట్ అయ్యాడు. అతను ఫస్ట్ బర్త్లో సెలెక్ట్ అయిపోయాడు. ఇండివిజువల్ చరిస్మా, అతనిలో టాలెంట్ ఉంది అంతే. సైన్యంలో చేరాలని ఆకాంక్ష ఈరోజు ఆర్మీలో ఆయన్ని చేర్చేందుకు దోహదపడింది అనుకోవచ్చు. అవును సార్, నాకంటే జూనియర్ చాలామంది అతనికంటే ముందు జాయిన్ అయ్యారు ఈ ఊరిలో. అతన్ని చూసి అతను కూడా ఇన్స్పైర్ అయ్యారు. గ్రామస్తుల్లో చాలామంది దేశ రక్షణలో చేరాలన్నటువంటి ఆకాంక్షతో యువకులందరూ కూడా ఇప్పటికే సైన్యంలో వివిధ దళాల్లో ఉన్నారు. అందులో భాగంగానే వారిని చూసి తనకు తానుగా ఈరోజు సైన్యంలో చేరాలన్నటువంటి ఆకాంక్ష ఆయనకి ఆర్మీలో చేసేటటువంటి అవకాశం దక్కింది. 6 ఏళ్ల క్రితం ఆయన ఆర్మీలో చేసి రాష్ట్రీయ రైఫిల్ విభాగంలో పనిచేస్తున్నటువంటి నాయక్ రాజేష్ సోదరుడు కూడా ఇక్కడ ఉన్నారు. చూస్తే కనుక రాజేష్ సెలవుకి వస్తే ఎలా ఉంటుండే, రాజేష్ ఉద్యోగంకి వెళ్ళకముందు అంటే చైల్డ్హుడ్లో ఈ గ్రామంతో అందరితో పాటు ఎలా ఉంది? యాక్చువల్లీ నేను వాళ్ళ చిన్నాన్న అబ్బాయిని. చిన్నప్పటి నుండి మేము ఒకే ఇంట్లో పెరిగాము, ఒకే ఇంట్లో కలిసి ఆడుకుని ఒకే దగ్గర తినేసి అన్నీ ఉండేవాళ్ళము. అతను 27.5 వరకు నాతోటే కలిసి ఉండేవాడు. అతను ఇద్దరం ఫస్ట్ టైం ఒకే ర్యాలీకి వెళ్ళాం, ఇద్దరం సెలెక్ట్ అయ్యాం. అప్పుడు నాకు దురదృష్టవశాత్తు నేను చెస్ట్ పోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అతను వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత నాకు చాలా హెల్ప్ చేశాడు. నన్ను లోపల తీసుకురావడానికి చాలా అమౌంట్ పరంగా ఏవైనా చిన్న విషయాలకి చాలా బాగా నాకు హెల్ప్ చేశాడు అతను. అతనితో అప్పుడు నుండి నేను చిన్నప్పటి నుండి కూడా అలాగే ఫోన్లో మాట్లాడి ఏదైనా సలహాలు కావాలన్నా, ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఫ్యామిలీ పరంగా ఇంకా అంటే మాది చాలా పేద కుటుంబము. మా ఫాదరు, మా మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, మా ఫ్యామిలీ మొత్తం చాలా డైలీ లేబర్స్, అలాగే కష్టపడేవాళ్ళు. అలా సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా పైకి వచ్చేసి నేను ఆర్మీలో కాకపోతే నేవీలో జాయిన్ అయ్యాను, ఇండియన్ నేవీలో.
తర్వాత మాతో పాటు నెక్స్ట్ ఒక అబ్బాయి ఉన్నాడు చిన్నోడు, ఆడిని కూడా ఎలాగైనా ముందుకు తీసుకొని రావాలని మేము చాలా బాగా కృషి చేసి అతనికి సపోర్ట్ చేసాము. రాజేష్తో మాట్లాడినటువంటి చివరి క్షణం ఉంది. నేను రాజేష్తో లాస్ట్ 5 days ముందు మాట్లాడాను, అది కూడా జస్ట్ నార్మల్ 5 minutes ఓన్లీ మాట్లాడాను. అది కూడా ఎలా ఉన్నావు బాగున్నావా అంతేనే. అతను ఆల్రెడీ తొలి అంబాలలో ఉన్నప్పుడు అయితే డైలీ మేము మాట్లాడేవాళ్ళము, జమ్మూలో ఉండేప్పుడు మాట్లాడేవాళ్ళము. తర్వాత అతను రీసెంట్గా 10RRకి వెళ్ళిపోయాడు. తర్వాత అతని ఆపరేషన్లో అటు ఇటు వెళ్ళిపోవడం వల్ల మాకు ఫోన్ కనెక్ట్ ఉండేవి కాదు. డోడా అనేది కాంప్లికేటెడ్ బార్డర్ ఇది. యాక్చువల్లీ అక్కడ మా బావకు అతను పనిచేస్తుంది ఇతనితోనని, అతని పేరు నర్తు తిరుపతి అని. అతను చెప్పారు రీసెంట్గా, అతను కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల నాకు తెలిసింది. అంటే చాలా అక్కడ లాస్ట్ 15 days నుండి ఎక్కువ మిలిటెంట్ అటాక్స్ అవుతున్నాయి అక్కడ. లాస్ట్ టైం ఆల్రెడీ 2-3 days ముందులో ఆల్రెడీ 5 members ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయారు దాంట్లోనూ, ఆర్మీ మిలిటెంట్ కాల్పుల్లో. శ్రీకాకుళం సంబంధించి జగన్నాథరావు జగదీశ్వరరావు మా పక్క ఊరిని అతను కూడా నివాళులు అర్పించారు దానికోసము. ఇంకా మేము అనుకోలేదు అసలు, అక్కడ నుండి మాతో అసలు మాట్లాడలేదు లాస్ట్ 5 days. తర్వాత మేము మాట్లాడేసరికి ఫోన్ చేసేసరికి మాకు తెలియలేదు. అక్కడ ఉన్న మా బావగారు అయినటువంటి అతను చెప్పగానే అతను కూడా నాతో అంటే దగ్గర రిలేషన్ కాదు, జస్ట్ మేమందరం ఒక దగ్గర చదువుకున్నప్పుడు అతను మాకు పరిచయం. స్పాట్లో ఆయన ఆ తూటాకు బలైపోయి చనిపోయడం జరిగిందే, లేకపోతే జగన్నాథరావు మాదిరిగా ఏమైనా హాస్పిటలైజేషన్ అయింది? అలాగేం లేదు, స్పాట్లో చనిపోయారు. ఆల్రెడీ 4 చనిపోయారు, వాళ్ళ ముగ్గురికి హెడ్ షాట్ తగిలింది. నెక్స్ట్ 4వ వ్యక్తి ఇతనికి కూడా డైరెక్టర్ బుల్లెట్ తాగడం వల్ల స్పాట్లో చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. మేము నిన్నటి నుండి వాళ్ళ కోసం ఎక్కడున్నారో ఏంటనేది చాలా ఇదిగా ఇచ్చేస్తాను. అతని వల్లే మా ఫ్యామిలీ ముందుకు వస్తుంది. అతను ఇప్పుడు లేకపోవడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కొద్దిగా మా గవర్నమెంట్ తరఫున సపోర్ట్ వస్తుందని మేము చాలా ఆశిస్తున్నాం. యాక్చువల్లీ మాకు ఏంటంటే అతను మృతదేహాన్ని గౌరవ అధికార ఈయంతో చేయాలని మేము మరీ కోరుతున్నాం. మాకు మిలిటరీ సపోర్ట్ చాలా ఎక్కువ కావాలి. మేము ఆల్రెడీ డిఫెన్స్లో ఉన్నాం కాబట్టి మాకు చాలా మిలిటరీ సపోర్ట్ కావాలని కోరుకుంటాం. చూస్తే కనుక ప్రస్తుతం ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు. రాజేష్తో నీకు ఉన్నటువంటి పరిచయం? రాజేష్ గారు నాకు బావ అవుతాడు. అయితే మేము ఒక 5 years బ్యాక్ ఆయనకి జాబ్ వచ్చింది. అప్పుడు సిచ్యువేషన్ ఎలాంటిదంటే అందరూ ఇప్పుడు ఒకటే సిచ్యువేషన్ అనుకోండి. అప్పుడు మేమందరం కూడా ఒకే రూమ్లో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం. వాళ్ళ అమ్మ నాన్న నెల కష్టపడి వాళ్ళకి వచ్చే డబ్బుల్లో మొత్తం డబ్బులు 2,000 కానీ 3,000 కానీ మాకు చాలా అవసరమయ్యి ప్రతి మంత్ కూడా మాకు 2-3,000 పంపించేవాళ్ళు. వాళ్ళకి కూడా దానికి మించి సంపాదన కూడా లేదు. వాళ్ళ కష్టపడిన సంపాదన మొత్తం మాకు పంపించి మేము బయట ఉండి రూముల్లో చదువుకునేవాళ్ళం. మేమందరం కూడా ఉండి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. ఎలా అయినా ఆర్మీ కొట్టాలి, లేకపోతే నేవీ కొట్టాలి, ఏ కానిస్టేబుల్ అయినా కొట్టాలి. కసితో అందరం కూడా ఇంటికి రాకుండా పండగలకు కానీ సంక్రాంతులకు కానీ 1 year పాటు ఇంటికి వచ్చేవాళ్ళం కాదు, బయట ఉండే చదువుకునేవాళ్ళం. ఎలాగని ఎందుకంటే మన ఫ్యామిలీ పరిస్థితి ఏది, మనకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావాలి. మనం ఉండే స్థాయి చాలా చిన్నది. మనం ఎంప్లాయ్మెంట్ మనకి మంచిగా వస్తే మన అమ్మ నాన్న మంచిగా పోషించుకోగలం. అంతలా కష్టపడి ఈరోజు కొలువు సాధించి దేశ రక్షణ దళంలో చేరిన తర్వాత రాజేష్కి జరిగినటువంటి ఈరోజు ఈ హాదసా ఏదైతే ఉందో గ్రామస్తులనే కాదు స్నేహితులను కూడా బాధిస్తుంది. ఇప్పుడు ఆయన లేరు అన్నటువంటి వార్త వినడానికైనా మీరు అసలు దీనిగా ఉన్నారు? అసలు నేను ఉదయాన్నే 6 o'clockకి ఊరు నుంచి ఈ విషయం అందింది. అప్పుడు నేను అసలు చాలా 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 బాధపడ్డాను. అసలు ఇలా జరిగిందా, అది నిజమా కాదా, అది అబద్ధమైతే మాకు చాలా బాగుండేది. ఆయన మా నుంచి దూరం అవడం ఏంది. అసలు మేము చాలా కలిసి తిరిగేవాళ్ళము. ఊరికి కూడా అందరూ వచ్చేటప్పుడు చాలా కలుపుకొట్టుగా ఆయన ఉంటాడు, అందరితో చాలా కలిసిమెలిసి ఉంటాడు. ఆయన చనిపోవడం ఏంది, ఇది అబద్ధమైతే బాగుండని అందరం కూడా నాతో పాటు చాలామంది ఊర్లో కూడా అనుకునేవాళ్ళు. ఇది నిజం కాదేమో, మనం వెయిట్ చేద్దాం, ఇంకా ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, అది అబద్ధం అవ్వచ్చేమో అని అందరం అనుకున్నాం. కానీ విధి నిర్వహణలో భాగం కాకుండా ఉగ్రవాదులను హతమార్చేందుకు చేసినట్టు ప్రయత్నంలో ఈరోజు వీరమరణం పొందినటువంటి రాజేష్ ఈరోజు ఈ గ్రామం పేరును దేశానికి చాటి చెప్పినటువంటి ఘనత ఆర్జించారు. ఆయన సాధించినటువంటి ఘనతని మనం 10 కాలాల పాటు మన తరాల పాటుకి చెప్పుకోవడానికి దోహదపడుతుంది. చాలా 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 గర్వంగా ఉంటుంది. ఒక చెట్లతండ్ర విలేజ్ నుండి రాష్ట్ర ప్రధాని కూడా ఇప్పుడు ఈయన బాడీకి నివాళులు అర్పించాడు. ఇది ఇలా జరగడం అనేది అందరికీ జరగదు. అసలు ఇది చాలా పెద్ద విషయం. ఇక్కడైతే ఇప్పుడు నేను ఒక ఫోర్స్లో ఉన్నాను కాబట్టి నాకు దాని వాల్యూ తెలుసు. ఇది చాలా చాలా ఆయనకైతే చాలా పెద్ద గౌరవం అయితే దక్కుతుంది. ఆయన కృషికి ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉండే మంచి ఒక ఇవి ఉంటాయి కదా, హోదాలు ఉంటాయి. భౌతికంగా లేకపోయినా ఆయన సజీవంగా గ్రామంలో ఉంటాడు అనడానికి ఈరోజు ఆయనకి లభించినటువంటి ఆ గౌరవ వందనం
గర్వంగా చెప్పుకోవచ్చా? చాలా గౌరవం గొప్పగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంకా కూడా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీలో మంచి అదే గౌరవవందనంగా పథకాలు ఇస్తూ ఉంటారు. ఆయనకి తప్పకుండా ఆయన చేసే సేవకి మా ఆంధ్రప్రదేశ్ తరపు నుండి కూడా మేము చాలామంది జవాన్లు వెళ్తుంటాం. చాలామంది మామూలుగా ఇలానే ప్రాణాలు కోల్పోతుంటారు. మన భారతదేశం కోసం ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉంటారు. ఇలాంటి జవాన్లకి తప్పకుండా గౌరవంగా మంచి పథకాలు వర్తించి వాళ్ళ కుటుంబాన్ని బాగా ఆదుకుంటారని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకా కనుక ప్రస్తుతం మాత్రం రాజేష్ భౌతికంగా గ్రామంలో లేకపోయినా కూడాను ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందినటువంటి ఆయన మాత్రం ఈ దేశానికి ఈ గ్రామం పేరును చాటి చెప్పారు. అందరూ స్నేహితులందరూ కలిపి దేశ రక్షణలో చేరాలన్నటువంటి దృక్పథంతో తల్లిదండ్రులు పంపించినటువంటి డబ్బులను పొదుపుగా వాడుకుంటూ స్వతహాగా ఈరోజు కొలువులు సాధించిన క్రమంలోనే స్నేహితులందరూ కూడాను ఆయన ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత కూడా తోటి స్నేహితుడికి ఆర్థికంగా దోహదపడేటటువంటి ఒక మంచితనం ఉన్నటువంటి రాజేష్ను ఇంతలోనే ఆ దేవుడు అలా తీసుకెళ్ళిపోతారని గ్రామస్తులు ఎవరూ నమ్మబలకలేదు. అసలు ఆ వార్త నిజం కాకపోతే బాగుండేమన్నటువంటి ఆవేదనతో మునిగినటువంటి చెట్లతాండ గ్రామస్తులు అందరూ కూడాను ఆ భౌతిక కాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారికంగా ఇప్పుడే అందిన సమాచారం ప్రకారంగా జైపూర్ నుండి వైజాగ్ ఈరోజు సాయంత్రం మృతదేహం వస్తుంది. కళ్యాణి హాస్పిటల్లో ఆ మృతదేహం నుంచి ఉదయం గౌరవ అయిన తర్వాత ఆర్మీ సిబ్బంది అంతా కూడా గ్రామానికి భౌతిక కాయం తెచ్చి అధికార లాంఛనాలతో ఆ మృతదేహానికి మాత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అదేవిధంగా అందొచ్చిన కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు ఆర్థికంగా పూర్తిగా పేదవారు కావడం, అందొచ్చిన కొడుకు ఈరోజు లేకుండా పోవడం మాత్రం ఆ కుటుంబం ఈరోజు రోడ్డు పడింది అనడంలో ఎటువంటి అతిశక్తులు. తన తమ్ముడు ఉద్యోగం అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్న తల్లిదండ్రులు చెప్పినటువంటి రాజేష్ ఈరోజు తల్లిదండ్రుల కోరిక తీర్చకపోయినా దేశ రక్షణలో విధి నిర్వహణలో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందాడన్నటువంటి ఒక మాట మాత్రం ఈరోజు గ్రామస్తులంతా కొంత సంతోషం పెడుతుంది. ఇటువంటి వీరమరణం పొందినటువంటి సైనికులు గౌరవవందనం ఏ విధంగా ఉంటుందో అన్ని అధికార లాంఛనాలతో జరిపి ఆ భౌతిక కాయానికి ఆ గౌరవం ఇవ్వాలి. ఈ గ్రామస్తులంతా కూడాను ఈరోజు ఆ భౌతిక కాయం రాక కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అధికారులు కూడా ఆ ప్రక్రియ మాత్రం జిల్లా అధికార యంత్రాంగం కూడాను ఆ వీర మరణం పొందినటువంటి రాజేష్ మృతదేహానికి అధికార లాంఛనాలతో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించుకునే అవసరమైన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందరితో తల్లో నాలుక ఉన్నట్టు రాజేష్ ఈ మా మధ్య లేకుండా పోయారన్న బాధ స్నేహితులతో పాటు బంధువుల్ని సన్నిహితులను అందరినీ బాధిస్తుంది. చెట్ల తండ్రి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడాను ఈ ఘటనపై మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కన్నీరు పరిగెత్తుతున్న ఆ కుటుంబ సభ్యులను మాత్రం ఎవరూ ఓదార్చే పరిస్థితులు. చేతికి అందించిన కొడుకు పోషిస్తాడు, కష్టపడినంత కష్టపడ్డాం, ఈరోజు కూర్చొని తిందామనుకున్న రూపే ఈరోజు కొడుకు కాటికి వెళ్ళిపోవడం మాత్రం ఆ తల్లిదండ్రుల ఆ కన్నీటిని మాత్రం ఎవరో ఆర్పే పరిస్థితి. ఇటువంటి తరుణంలో స్నేహితులు బాసటగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో వీరమరణం పొందినటువంటి ఆ సైనికుని అన్ని విధాలా ఆదుకుని ఆ కుటుంబానికి మాత్రం బాసటగా నిలవాలని కోరుతున్నారు. భీష్మ